నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మానవ జన్మ యొక్క విశిష్టత, మానవ జన్మ యొక్క గొప్పతనము, మానవ జన్మ యొక్క శ్రేష్టత్వాన్ని గురించి ప్రస్తావన. ముందు భాగంలో మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని, విలువలను చెప్పడం జరిగినది. ఈ రెండో భాగంలో కూడా మానవ జన్మము యొక్క మహోన్నత స్థితిని గురించి మనకు తెలిసినంతలో, పెద్దల ద్వారా మనం విన్నంతలో ప్రస్తావన చేద్దాం. జంతువునాం నరజన్మ దుర్లభ అంటాడు జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో. అలాగే వివేక చూడామణిలో శంకరులు వారు అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చారు. దుర్లభం త్రయం ఏవ ఏతతు దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని అంటారు. ఒకటి మానవ జన్మ ఎత్తుటయు, రెండు ముముక్షత్వము మోక్షమే కావాలని కోరుకొనుటయు, మహాపురుషులు సాధుజనులు సద్గురువుల ద్వారా ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని వారి యొక్క సేవాభాగ్యం మనకు దొరికింది అంటే ఇక ఈ జన్మలోనే మనుష్యత్వము ముముక్షత్వము మహాపురుష సంశ్రయము, మానవ జన్మ ఎత్తుటయు, మోక్షం కావాలని ఈ జన్మలోనే జనన మరణ ప్రవాహం నుండి విడుబడాలనేటువంటి తీవ్రమైనటువంటి పరితాపమునకే ముముక్షత్వము అంటారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి అంశాన్నే ఇక్కడ పరితాపానికే ముముక్షత్వము. ముముక్షత్వం అంటే మోక్షాన్ని కావాలని కోరుకునుట. మహాపురుషుల సంశ్రయ అంటే మహాత్ముల యొక్క సన్నిధికి, వారి కృపకు పాత్రులమయ్యామంటే ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందగలం. అయితే గురుదేవులు శంకరాచార్యులు వారి యొక్క రచనల్లో మహోన్నతమైనటువంటివి 3 ప్రస్థానాలు: ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. ఈ 3నే ప్రస్థానత్రయ భాష్యము అంటారు. అయితే ఉత్తములకు ఉపనిషత్తులు, సాధన చేసేటువంటి వారికి బ్రహ్మసూత్రములు, ఇక సంశయాలు ఉంటాయి కదా, ఆ సంశయాలు నివృత్తి చేసుకోవడానికి వాది ప్రతివాది, పూర్వపక్షి, ఇక చెప్పే ప్రశ్న చేసేటువంటి వారినే పృచ్ఛకులు అంటారు. ఆత్మ అంటేనేమి, పరమాత్మ అంటేనేమి, జగత్ అంటేనేమి, జీవుడు అంటేనేమి, ఈశ్వరుడు అంటేనేమి అనేటువంటి అంశాలన్నిటినీ కూడా ఒక సహేతుకంగా నడుస్తుంది బ్రహ్మసూత్రాలు. అందుకే మననమునకవి. ఉపనిషత్తులు శ్రవణమునకు, బ్రహ్మసూత్రములు మననమునకు, నిధిధ్యాసన భగవద్గీత. శృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము, స్మృతి ప్రస్థానం. శృతి ప్రస్థానం ఉపనిషత్తులు, న్యాయ ప్రస్థానం అని, సూత్ర ప్రస్థానం అని కూడా అంటారు. ఇది న్యాయ ప్రస్థానం. స్మృతి ప్రస్థానం భగవద్గీత. ఈ 3 మనకు ఈ జన్మలో భగవంతుని అనుగ్రహం లేక ఇవి కలగవు అంటాడు శంకరులు వారు. కాబట్టి ముముక్షత్వము అనేటువంటిది ఈ జన్మలోనే పరమాత్మతత్వాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైన పరితాపం.
మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సంశ్రయ ఇవి దైవానుగ్రహము లేక మనకు ప్రాప్తించవు అని చెప్పడం జరిగినది. అయితే ఏమి చేస్తే మనము ఆత్మతత్వాన్ని పొంది ఈ జన్మలోనే పరమాత్మ కృపకు పాత్రులమై జన్మరాహిత్యాన్ని పొందగలమో అనేటువంటి అంశములు ఎన్నో చెప్పారు వివేక చూడమనిలో. ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ధ్యానం చేద్దామా, యోగం చేద్దామా, జపం చేద్దామా, ప్రార్థనలు చేద్దామా, ఏమి చేస్తే మనకు జన్మరాహిత్యం కలుగుతుంది అన్నదానికి మరి శాస్త్రమే ప్రమాణము. జగద్గురు శంకరులు వారి యొక్క అమూల్యమైన సందేశం ఎలా ఉన్నది అంటే మనకు వివేక చూడమనిలోనే చెప్పడం జరిగినది. వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. నూరల కొలది అంటే 100 బ్రహ్మ ప్రళయములు గడిచినప్పటికీ కూడా ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మజ్ఞానము తప్ప వేరే మార్గము లేదంటాడు జన్మరాహిత్యానికి శంకరులు వారు. యజ్ఞం చేసినా, ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం చేసినా ఇవన్నీ కూడా పుణ్యకర్మలే. అయితే మనకు ఆత్మజ్ఞానం కలగాలి. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. బ్రహ్మం అంటేనేమి, జగత్ అంటేనేమి, జీవుడంటేనేమి, ఆత్మ అంటేనేమి, పరమాత్మ అనగానేమి అనేటువంటి అంశాలన్నిటినీ కూడా మనం తెలుసుకొని బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం, బ్రహ్మము, ఆత్మ, జీవుడు ఇన్ని లేవు, ఉన్నది ఒకే ఒక పరమార్థతత్వము. ఆ తత్వమే శంకరులు వారు స్పష్టముగా వివేక చూడమనిలో చెప్పడం జరిగినది. బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం. ఇప్పుడు మనము ఎన్ని శాస్త్రములు, ఎన్ని పురాణములు ఏం చేసినా కూడా ఆత్మజ్ఞానం అనేటువంటిది మనకు కలగాలి. ఆత్మజ్ఞానం అనగానేమి, ఆత్మయే నేననేటువంటి జ్ఞానం కలగాలి. బ్రహ్మజ్ఞానం అనగానేమి, ఆ పరబ్రహ్మం ఏదో కాదు, అది నా యథార్థమైన స్వస్వరూపము నేనే అనేటువంటి బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము రెండూ ఒకటే. కాబట్టి మానవ జన్మ అనేటువంటిది ఎంతో విలువలతో కూడుకున్నది. ఈ జన్మలోనే దైవ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి ఏకైకమైనటువంటి సాధనము ఈ దేహం. ఈ దేహముతోనే మనము ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి మానవ జన్మ యొక్క శ్రేష్టత్వాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పారు. మానవ జన్మలో పురుషుడై పుట్టుట శ్రేష్టము. అట్టి పురుషులలో బ్రాహ్మణుడై పుట్టుట శ్రేష్టము. అట్టి బ్రాహ్మణులలో వేద మార్గానుష్ఠానము కలుగుట శ్రేష్టము. వేద మార్గానుష్ఠానములో విద్వత్తు కలుగుట శ్రేష్టము. అట్టి విద్వత్తులో ఆత్మానాత్మ విచారణ కలుగుట కడుంగు దుర్లభము. అట్టి ఆత్మానాత్మ విచారణలో బ్రహ్మసాక్షాత్కార జ్ఞానం కలుగుట కడుంగు దుర్లభము అంటాడు. ఇవన్నీ ఇలా ఉండగా 100 కోట్ల జన్మలలో చేసిన పుణ్య కర్మల వలనే ఈ మానవ జన్మ మనకు వచ్చినది, ఇక వేరు మార్గము లేదు అని చెప్పి వివేక చూడమనిలో మనకు శంకరుల వారే సెలవిచ్చారు. ప్రియాత్మ బంధువులారా, మానవ జన్మ అనేటువంటిది ఎంతో మహోన్నతమైనటువంటి జన్మ. ఈ జన్మలోనే మనము ఆత్మానాత్మ విచారణ చేసుకొని కనపడుతున్నదంతా కూడా అనాత్మని, దాన్ని తెలుసుకుంటున్నటువంటి దృక్కే నా స్వరూపమని మనకు దృగ్దృశ్య వివేకాన్ని సద్గురువుల ద్వారా బాగా శ్రవణ మననాదులు చేసుకొని నిరంతరము ఆ పరమాత్మ స్వరూపుడై మిగిలిపోవాలి. కాబట్టి మనకు ఎందరో మహనీయులు ప్రబోధ చేశారు. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఇప్పుడు కర్తవ్యమేమి? ధర్మకార్యాలను ఆచరించడం, పుణ్యకార్యాలను ఆచరించడం, పరోపకారం చేయడం. ఈ కర్మలన్నీ చేయుట కొరకే మానవ జన్మ వచ్చినది. గత జన్మలో కూడా మనము పుణ్యకర్మలు ఆచరించుంటేనే మనకు భగవత్ తత్వాన్ని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకోవాలనేటువంటి ఇచ్చ కలుగుతుంది అంటున్నారు మహనీయులు.
కాబట్టి అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ. ఇప్పుడు కర్తవ్యం మనకు పుణ్యకర్మలను ఆచరించడమే, సత్కర్మలను ఈశ్వరార్పణ భావనతో చేయుటయే. అందుకోసమే మానవ జన్మ వచ్చినది. ఈ మానవ జన్మలోనే ధ్యానమైనా చేయవచ్చు, యోగమైనా చేయవచ్చు, జపమైనా చేయవచ్చు. కాబట్టి అన్నిటికీ కూడా అనువైనటువంటిదే మానవ జన్మ. ఈ జన్మలోనే మనము బ్రహ్మసాక్షాత్కార జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి ఎన్నో కథల రూపంలోనూ ఎన్నో శాస్త్ర రూపంలో కూడా మనకు మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని మనకు చెప్పడం జరిగినది. దేవాలయాలను కట్టించారు. రామాలయము, శివాలయము, విష్ణువాలయము అంటారు కదా. వీటిల్లో అంతరార్థం ఏమిటి? రామాలయము రామునిలో లయం కమ్మని, శివాలయము శివునిలో లయం కమ్మని, విష్ణువాలయం విష్ణువులో లయం కమ్మని. ఇటువంటివన్నీ కూడా మన భారతావనిలో చక్కగా పొందుపరిచారు. ఒక శబ్దం ఉన్నది, శబ్దమునకు అర్థమున్నది, అర్థమునకు పరమార్థమున్నది. కాబట్టి మనం ఇప్పుడే ఈ జన్మలోనే సత్కర్మలను ఆచరించి జన్మ లేకుండా చేసుకోవడం అనేది ఒక పద్ధతి ఆరంభ దశలో ఉంటుంది. మోక్షము, ముక్తి, జన్మరాహిత్యము ఇవన్నీ కూడా ఆరంభ దశలో ఉంటాయి. సాధన పరిపక్వతావస్థలో ఆత్మానాత్మ విచారణ చేసుకున్న తర్వాత జన్మే లేదని తెలుసుకోవడం, జనన మరణములకు అతీతం అనేది పరబ్రహ్మ స్వరూపమని, ఆ పరబ్రహ్మమే నేను, నా యొక్క యథార్థ స్వరూపమని సత్యాన్ని గుర్తించి సత్యస్వరూపుడై మిగిలిపోవడము. సత్యము అనగా ఏమి? త్రికాలాబాధ్యము. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, ఈ మూడు కాలాలకు కూడా ఏకతీరుగా మార్పు చెందకుండా ఉండేదే పరమాత్మ. ఆ పరమాత్మ ఏదో కాదు, అది నా యొక్క యథార్థ స్వరూపమే, తానేనని గుర్తించడమే ఇందులో ఉన్న పరమార్థం. కాబట్టి ఎన్నో మార్గాలను మనకు చూపారు. ఇటువంటి మంచి జన్మను మనము పొందాం కనుక ఈ జన్మలోనే మనము ఆత్మానాత్మ విచారణ ద్వారా స్వరూప జ్ఞానాన్ని పొందాలి. ఏమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా నాకంటే వేరుగా లేవు. నాకు కనపడుతున్నదంతా కూడా నామరూపాత్మకమైన ప్రపంచము అయినప్పటికీ కూడా ఒక్క పరమాత్మయే ఇట్లా దృశ్య రూపములోనూ ఇట్లు దృక్కు రూపములోనూ ఉన్నాడు. ఎలాగైతే జలము తరంగ రూపములోనూ స్వచ్ఛమైన జల రూపములో ఎలా ఉన్నదో తద్విధముగానే నాకు కనపడుతున్న ఈ చరాచరాత్మకమైన ఈ ప్రపంచమంతా కూడా నా సిద్ధివిలాసమే, నా కనపడేదంతా విశేషమే, నేను సామాన్యము అనేటువంటి సామాన్య జ్ఞానాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి మానవ జన్మను చరితార్థం చేసుకోవాలంటే సత్కర్మలు ఆచరించాలి, పుణ్యకర్మలను ఆచరించాలి, భగవదార్పితముతో అంతా ఈశ్వరార్పణ భావనతో కర్మలు ఆచరించాలి. ఈ సద్భావన సత్కర్మలు ఆచరించడం వల్ల మనకు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మనగానేమి పరమాత్మనగానేమి అనేటువంటి సూక్ష్మ జ్ఞానం కలుగుతుంది. సత్వగుణం ఎప్పుడైతే అభివృద్ధి కలుగుతుందో ఆత్మానాత్మ వివేకము అతి సులభం అవుతుంది. కాబట్టి నిత్య జీవితంలో తెల్లవారుజామున 4 గంటలకు బ్రహ్మముహూర్తములో లేచి కాలకృత్యములు తీర్చుకొని ఆత్మానాత్మ విచారణ కానీ, ఈశ్వర ఆరాధన కానీ, సద్గ్రంథ పఠనములు కానీ ఏదైనా చేసుకొని రోజు కనీసం ఒక అర్ధగంట అయినా స్వస్వరూపానుసంధానం చేసుకోవాలి. ఇంతటి మానవ జన్మ మనకు వచ్చినది కనుక ఈ జన్మలోనే మనము సత్యాన్ని గుర్తించాలి, పరమార్థాన్ని గుర్తించాలి. ఆ పరమార్థం ఏదో కాదని స్వస్వరూపమై మిగిలిపోవాలి. ప్రియాత్మ బంధువులారా, మనకు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ కూడా వాసనలే, జన్మలలో చేసుకున్న సంస్కారములే. అవన్నీ వస్తూ ఉన్నప్పటికీ కూడా నేననేటువంటి ఎరుక లేకపోతే వాటిని ఎలా తెలుసుకోగలము? నేననే ఒక వ్యక్తి ఉంటేనే కదా యజ్ఞం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, పూజలు చేస్తున్నాము, వ్రతాలు ఆచరిస్తున్నాము, సమారాధనలు చేస్తున్నాము, ఆత్మానాత్మ విచారణ చేస్తున్నాము, ఎన్నో క్రియలు చేస్తున్నాం. నేననేటువంటి ఎరుక అనేటువంటిది ఒకటి లేకపోతే
ఏ కార్యము చేయడానికి లేదు. నేననేటువంటి ఎరుక అంటే మనసు కదా అని చాలామంది అనుకుంటున్నారు. మనసు కేవలము విన్యాసమే చేస్తుంది, ఆలోచిస్తుంది. కానీ ఆత్మ అనేటువంటిది ప్రతి క్రియకు ప్రతి చర్యకు సాక్షిగా ఉంటుంది. కాబట్టి పరబ్రహ్మమే కంటి ద్వారా వెళ్ళి రూపాన్ని చూస్తూ ఉన్నది. ఆ పరబ్రహ్మ చైతన్యమే చెవి ద్వారా శబ్దాన్ని గ్రహిస్తున్నది. ఆ పరబ్రహ్మమే మనసులో అనేక రకాలుగా వచ్చే ఆలోచనలను గుర్తిస్తూ ఉన్నది. ఆ పరబ్రహ్మమే నిత్య కార్యాచరణ చేస్తూ ఈ శరీరము అనేకమైనటువంటి కార్యాచరణలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా సాక్షిగా ఉన్నది. ఆ పరిపూర్ణ బ్రహ్మము అనేటువంటిది తన స్వరూపమే. ఆత్మను తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పి మన సాధకులు ఇంకా స్పష్టముగా చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నారు. ప్రతి వ్యక్తికి, జ్ఞానికి అజ్ఞానికి అందరికీ కూడా ఆత్మ తెలియబడుతూనే ఉన్నది. అజ్ఞానిని కూడా నీవెవరంటే నేనే అంటాడు. నేనే అనేటువంటి భావన ఎలా అనగలిగినాడు? ఆ ఆత్మనే చైతన్యములోనే నేను అనేటువంటి భావన ఉన్నది. ఎవరు కూడా నేను లేను అనలేరు, నేను ఉన్నాననే అంటారు. తన ఉనికిని తాను చాటుకుంటారు. జ్ఞాని కానీ, అజ్ఞాని కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, బ్రాహ్మణేతరుడు కానీ, ఇవందరిలో కూడా ఆ నేననేటువంటి స్పందన, నేననేటువంటి ఉనికి, ఆ నేననేటువంటి శుద్ధ నిర్గుణ పరిపూర్ణ బ్రహ్మము లేక ఇవేవి కార్యాచరణ జరిగేదానికి ఆస్కారం లేదు. కాబట్టి నేననేటువంటి స్పృహ మనందరికీ ఉన్నది. యస్యైవ స్ఫురణం సదాత్మకం అశబ్ద కల్పార్థకం భాషతే అని దక్షిణామూర్తులు వారు శ్లోకం. యస్యైవ స్ఫురణం సదాత్మకం, స్ఫురణ లేని ఆత్మ, ఆత్మ లేని స్ఫురణ ఎప్పుడూ మనకు స్ఫురిస్తూనే ఉన్నది. ఆ స్ఫురణ ఉంటేనే నేను ఈ సృష్టిని చూడగలుగుతున్నాను. ఆ స్ఫురణ ఉంటేనే ఇంకొకరితో మాట్లాడగలుగుతున్నాను. ఆ స్ఫురణనే ఎరుక ఉంటేనే నేను ధ్యానం చేస్తున్నాను, యోగం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను. ఆ స్ఫురణ అనేటువంటి ఉనికి అనేటువంటిది లేకపోతే ఈ కార్యాచరణ జరిగేదానికి ఆస్కారమే లేదు. కానీ ఆ స్ఫురణ నా స్వరూపమని గుర్తించలేరు. అదే ఇక్కడున్నటువంటి రహస్యం. నేనంటే దేహమేననుకుంటారు. ఎందుకని? జన్మల నుండి మనకు ఈ దేహముతో మనము ఏకమై ఉన్నాము. ఈ దేహము నేనేననేటువంటి సంస్కారము మనకు బాగా జీర్ణించుకొని ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆత్మానాత్మ విచారణ చేసుకొని దేహము నేను కాదు, దేహము నాకు లేదు, నేను దేహమునకు విలక్షణమై సాక్షిగా ఉన్నదే నా స్వరూపము. దేహముతో తాదాప్యము చెందడం వల్ల, దేహముతో అధ్యాస జరగడం వల్ల, దేహంతో మనము నేనే దేహం అనుకుంటున్నాం. ఆ నేననే చైతన్యాన్ని వదిలేస్తున్నాం. మనము కనపడే శరీరాన్నే నేను అనుకుంటున్నాం. ఈ శరీరం జడము, దీనికి నేననేటువంటి స్పందన లేదు. ఆ స్పందన ఎక్కడైనా ఉన్నదా అంటే అది జ్ఞానమునికే ఉన్నది. కాబట్టి ఈ నేననేటువంటి తలంపు కూడా ఒక వృత్తియే. ఆ తలంపుకు కూడా తాను సాక్షిగా ఉన్నాననేటువంటి వివేకం కావాలి, మనకు సూక్ష్మ బుద్ధి కావాలి. కాబట్టి ఇంతటి మానవ జన్మలో, ఈ మానవ జన్మలోనే మనకు ఇంతటి సామర్థ్యం ఉన్నది. విచారణ చేసే సామర్థ్యం ఉన్నది, ధ్యానం చేసే సామర్థ్యం ఉన్నది, యోగము చేసే సామర్థ్యం ఉన్నది, జపం చేసే సామర్థ్యం ఉన్నది. ఏ కార్యాచరణ అయినా చేయగలిగేటువంటి సామర్థ్యము ఒక మానవ జన్మలోనే ఉన్నది. ఆకాశ పతితంతోయం యదా గచ్చతి సాగరః సర్వదేవో నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. కాబట్టి ఎవరు ఏ విధంగా ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం చేసినా, పూజ చేసినా, ప్రార్థనలు చేసినా చిట్ట చివరికి అందరూ కూడా ఆ కేశవుడైన పరమాత్మను చేరడమే. ఆకాశం పతితంతోయం యదా గచ్చతి సాగరః సర్వదేవత నమస్కారకః కేశవం ప్రతిగచ్చతి. ఎవరి దారులు వేరుగా ఉన్నప్పటికీ చిట్ట చివరి గమ్యము తన స్వరూపమైన పరమాత్మతత్వాన్ని గుర్తించాలి. అందుకోసమే మానవ జన్మ వచ్చినది. ఈ జన్మలోనే మానవతా విలువలను కాపాడుకొని ఇక్కడే పరమాత్మ స్వరూపుడై మిగిలిపొమ్మనే సకల వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు, పురాణములు, కావ్యములు అన్నీ కూడా ఒక్క మానవుని కొరకే వచ్చినవి. ఇంత విలాసవంతమైన సృష్టి కూడా మానవుడి కొరకే వచ్చినది. కాబట్టి ఈ జన్మలోనే మంచి సంస్కారాలను మనము పెంపొందించుకోవాలి.
ఆత్మతత్వం ఎలా ఉంటుంది అంటే అది చూపించే వస్తువు కాదు, చూడగలిగే వస్తువు కాదు. అది కేవలము తన స్వరూపమై ఉన్నది. ఏదైనా ఒకటి కనపడింది, ఒకటి వినపడింది, ఒకటి అనిపించింది అంటే త్రిపుటి ఉంటుంది. దేవతా దర్శనమైన, ఏదైనా జ్యోతి దర్శనమైనా, ఏదైనా శబ్దమైనా ఇవన్నీ కూడా మనకు త్రిపుటి ఉంటేనే జరుగుతాయి. కాబట్టి నా యందు త్రిపుటి లేదు, కేవలము నేను సాక్షి స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వాన్ని నేనేనని చెప్పి అనుభవానికి తెచ్చుకోవాలి. అనుభవం అనగా జ్ఞానమే. జ్ఞానము లేని అనుభవము, అనుభవము లేని జ్ఞానము లేదు. అనుభవం అనగా కేవలము ముందే ఉండబడినటువంటి సత్తు చిత్తు ఆనంద స్వరూపమే అనుభవ స్వరూపం. ఆ అనుభవం ఉంటేనే ఇంకొక దాన్ని ఏదైనా చెప్పగలుగుతున్నాం, ఇంకొకటి వినగలుగుతున్నాం, ఇంకొకటి మాట్లాడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా అనుభవ స్వరూపమైన మన స్వస్వరూపమే. ఆ పరమాత్మయే జీవరూపముగా ఈ ఉపాధిలో వ్యక్తమవుతూ ఉన్నది. మనం జీవుడు అనుకుంటున్నాం. వాస్తవంగా విచారిస్తే జీవుడు అనేటువంటి దానికి అర్థం లేదు. జీవుడు వేరుగా లేడు. పరమాత్మయే మనము అజ్ఞాన దశలో, అవిద్య దశలో జీవుడు అనుకుంటున్నాము. వాస్తవంగా విచారిస్తే ఒక్క పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని చెప్పి వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, వేద వాంగ్మయం అంతా కూడా మనకు సమాధానం చెప్తూ ఉన్నది. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఈ జన్మలోనే నేను చైతన్య స్వరూపమైన పరబ్రహ్మాన్నే కానీ వేరు కాదని చెప్పి జడాన్ని జడంగాను, చైతన్యాన్ని చైతన్యంగాను గుర్తించాలి. ఉన్నది ఒకే ఒక జలం, కనపడుతున్నది తరంగం. ఉన్నది ఒకే బంగారం, కనపడుతున్నది ఆభరణం. ఉన్నది ఒకే ఒక మూల పదార్థం మన్ను, కనపడుతున్నది కుండ, బాణ, మూకెడ అనేటివన్నీ అన్నీ కూడా మనకు తోస్తూ ఉన్నవి. మన్ను లేని కుండ లేని విధంబున, బంగారము లేని ఆభరణము లేని విధంబున స్వరూపము లేని విశేషము లేదు, అంటే నామరూపము లేదు. కాబట్టి కార్యకారణ సంబంధం ఉన్నది. పరమాత్మ కారణము, కార్యము నామరూపాత్మకమైన ప్రపంచం. అయితే ఈ రెండూ కూడా చిట్ట చివరకు ఆత్మానాత్మ విచారణలోకి వెళ్ళినప్పుడు కార్యము కారణము రెండిటికి కూడా అతిశయించినదే పరబ్రహ్మ స్వరూపం. ఇవి బోధన సౌలభ్యము కొరకు, ఆత్మానాత్మ విచారణ చేసే సౌకర్యము కొరకు ఆత్మయు పరమాత్మయు అని చెప్పడం జరిగినది. అందుకనే అద్వైతం అనగా ఇన్ని లేవు, ఉన్నది ఒకే ఒక పరిపూర్ణ బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని చెప్పి వేదమాత దయతో మనకు అనుగ్రహించినది. నాయనా నీవెవరో కాదు, ఈ చరాచరాత్మకమైన సృష్టిలో ఏకైకమైనటువంటి మూర్తిభవించిన పరబ్రహ్మస్వరూపుడివే నీవని చెప్పి ఉపనిషత్తులు, వేదములు, సద్దర్శనములు, సమస్త వేద వాంగ్మయం అంతా కూడా ఒక్క మానవుని యందునే పరమాత్మతత్వాన్ని చూపిస్తూ ఉన్నవి. అంతరార్థాన్ని మనం గుర్తించాలి. సత్యాన్ని మనము బాగా అన్వేషణ చేయాలి. అన్వేషణ చేసి మన పూర్వీకులైన మహాత్ములు, మహనీయులు ఏ త్రోవన నడిచి ఆత్మానుభవాన్ని పొందారో ఆ విధముగా ఈ జన్మలోనే మనము సాధన చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి, జపం చేయాలి, పూజలు ఆచరించాలి, సత్కర్మలన్నీ ఆచరించి మానవ జన్మ యొక్క సార్థకత్వాన్ని గుర్తించాలి. మనం గుర్తించి ఈ భగవత్ తత్వాన్ని తెలుసుకునేటందుకు ఈ దేహము ఎంతో సౌకర్యముగా ఇచ్చాడు భగవంతుడు మనకు. కాబట్టి భగవంతుడు ఇచ్చాడనేది సామాన్యం. కానీ మనము చేసుకున్న పుణ్య కర్మల వలనే మనకు ఏ జన్మ రావాలి అని చెప్పి జంతు జన్మ రావాలన్నా, పశుపక్షాదులు జన్మ రావాలన్నా, క్రిమికీటకాదులు జన్మ రావాలన్నా అనేది గత జన్మల్లో చేసుకున్న కర్మను బట్టే మనకి ఈ జన్మ వచ్చినది. భగవంతుడు ఇవ్వడం కాదు. భగవంతుడు ఆదిలో మానవ జన్మను సృష్టించాడు. తర్వాత మనము చేసుకునే కర్మలను అనుసరించే మనకు ఉత్తమ జన్మ, నీచ జన్మ, అదో జన్మలు మనకు ప్రాప్తిస్తూ ఉంటాయని చెప్పి మనకు భగవద్గీతలోనే చెప్పడం జరిగినది. కాబట్టి ఈ జన్మలోనే మంచి కార్యాచరణ చేసుకొని సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని అందజేస్తూ మనము సన్మార్గములో నడుచుకుంటే మనల్ని చూచిన వారంతా కూడా అదే బాటన నడుస్తారు. కాబట్టి ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే బ్రహ్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడం కొరకు ఈ దేహం మనకు పుణ్య
కర్మ ప్రభావము చేత మనకు ఈ మానవ జన్మ వచ్చినది. ఈ జన్మలోనే ఆత్మసాక్షాత్కారాన్ని, బ్రహ్మసాక్షాత్కారాన్ని అనుభవానికి తెచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.